శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, బాబా గారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈరోజు సందేశంలో బాబా గారు తన బిడ్డలతో ఈ విధంగా చెప్తూ ఉన్నారండి. బిడ్డ, నీ ఇంట్లో రేపటి రోజున ఒక అద్భుతాన్ని జరిపించబోతున్నానమ్మా. ఈ గురు అనుగ్రహంతో నువ్వు మంచి శుభవార్తను వినబోతున్నావు. కాబట్టి ఈ శుభవార్త ఏమిటో ఇప్పుడే తెలుసుకో బిడ్డ అని బాబాగారు అంటూ ఉన్నారండి. రేపటి రోజున బాబాగారి బిడ్డలందరూ కూడా ఒక శుభవార్తను వినబోతున్నానని బాబాగారు అంటూ ఉన్నారు. మరి ఆ శుభవార్త అనేది ఏ విధంగా తన బిడ్డలను చేరుతూ ఉంది, ఏ విధంగా తన బిడ్డలకు ఒక గొప్ప జీవితాన్ని అందించబోతుందో పూర్తిగా ఆ తండ్రి సందేశం విన్న తర్వాత మనమే తెలుసుకుందాం. అయితే బాబాగారు ఏమంటున్నారో ఆ తండ్రి మాటలలోనే విందామా. బాబాగారి విధంగా చెప్తూ ఉన్నారండి. బిడ్డ, రాబోతున్నటువంటి రోజుల్లో నీకంతా కూడా మంచే జరగబోతోందని నిదర్శనంగా రేపు మీ ఇంట్లో నా అనుగ్రహంతో నీవనుకుంటున్నటువంటి ఈ సాయి, ఈ గురు అనుగ్రహంతో ఒక మంచి అద్భుతాన్ని నీ ఇంట్లో జరిపించబోతున్నానమ్మా. నా ఆశీస్సులతో నీకంతా కూడా శుభమే జరగబోతోంది తల్లి. మరి ఆలస్యం చేయకుండా అసలు ఈరోజు ఈ సందేశాన్ని నీ ద్వారా ఎందుకు వినిపించాలని చెప్పి అనుకుంటూ ఉన్నానో తెలుసా తల్లి? నీ మనసంతా కూడా ఎంతో గందరగోళంగా ఉందని, రకరకాలుగా ఆలోచనలతో గురవుతూ ఉందని నాకు బాగా తెలుస్తూ ఉంది. కాబట్టి నిన్ను సంతోషంగా ఉంచడం బాబాగా, ఒక తండ్రిగా, ఒక గురువుగా నా బాధ్యత. కాబట్టి ప్రతిరోజు కూడా బోలెడు సందేశాలను నువ్వు వినాలని చెప్పి ప్రతిరోజు నీ ముందుకు తీసుకొస్తూ ఉన్నాను తల్లి. ఇక మీ జీవితం రాబోయేటువంటి రోజుల్లో అద్భుతంగా ఉండబోతోందని చెప్పడానికి మీ ఇంట్లో ఒక అద్భుతాన్ని నేను జరిపించబోతూ ఉన్నాను. అయితే ఈరోజు ఏం చెప్పబోతున్నారు బాబాగారు అనేది తన బిడ్డలకు ప్రతిరోజు కూడా ఏదో ఒక బాధ్యతగా, ఏదో ఒక సందేశాన్ని ఈ బాబా పంపుతారని నీకు తెలుసు కదా తల్లి. అలా పంపించడం నా బాధ్యత అని కూడా నాకు తెలుసు. మరి ఈరోజు నేను ఏదో ఒక విధంగా నా సందేశాన్ని నీకు ఈ విధంగా తెలియజేయాలని చెప్పి ఒక మంచి సందేశం బిడ్డ నీకోసం నేను తీసుకొచ్చాను. చూడమ్మా, ఈ సందేశం ద్వారా నీ జీవిత గమ్యం నీకు ఏమిటో తెలియజెప్పబోతూ ఉన్నాను తల్లి. ఇక బాబాగారి బిడ్డల విషయానికి వస్తే అండి, మనం ఏదైనా ఒక పనిని ఆలోచించి మంచి నిర్ణయం తీసుకోవాలనుకుంటే కనుక ప్రతిదీ కూడా బాబాగారు ఇచ్చేటువంటి ఈ సందేశం ఉంటుంది చూశారు. ఈ సందేశంలో బాబాగారు ఏదో ఒక మనకు సంబంధించినటువంటి ఏదో ఒక సందేశాన్ని తప్పకుండా పంపుతారు. మనం అడిగినటువంటి ప్రశ్నకు సమాధానం తప్పకుండా ఆ సందేశంలో ఉండి ఉంటుంది. అందుకే ఆ తండ్రి యొక్క మాటలలో ఉన్న ఆంతర్యాన్ని మనం గ్రహించాలి. అందుకనే ఎన్నెన్నో సందేశాలు, అంటే మనం ఈ బాధలో ఉన్నాం కాబట్టి ఈ బాధకు తగినటువంటి పరిష్కార మార్గాన్ని సైతం ఈ సందేశం ద్వారా వెతుక్కోవచ్చని చెప్పి మనకు మన మనసు కనిపించేలా ఉంటాయని ఎన్నో సందేశాలు బాబాగారు మనకు తీసుకొస్తూ ఉంటారండి. మన బాధకు కానీ, మన సమస్యలకు కానీ ప్రతి ఒక్కదానికి పరిష్కారం మనం గనక పూర్తిగా శ్రద్ధగా బాబాగారి సందేశాన్ని వింటే ఆ సందేశంలో తప్పకుండా మనకు దొరుకుతుంది. అలాగే ఈరోజు కూడా బాబాగారు అంటున్నారండి, నా ఆశీర్వాదంతో ఒక తీయనైనటువంటి వార్తను నువ్వు రేపటి రోజున వినబోతున్నావు తల్లి. చూడు, నీ మనసు ఎంతో గందరగోళంతో, అలాగే చికాకులతో, బాధతో, అలసటతో ఉన్నదని నాకు అర్థమైందమ్మా. నీ మనసు చాలా స్వచ్ఛమైనది తల్లి, నాకు బాగా తెలుసు. అయితే ఇప్పుడు బాబా చెప్పేది శ్రద్ధగా విను. నీ మనసుని ఇంకా ఇంకా ఆనందంగా ఉంచుకునేందుకు నువ్వు తప్పకుండా ప్రయత్నం చేస్తావు, చేసి తీరుతావు బిడ్డ. మరి ఎందుకు ఇలా చెప్తున్నానో తెలుసా? నా భక్తులైనటువంటి మీ అందరినీ కూడా కాపాడటానికి స్వయంగా నేనే మీ దగ్గరకు రాబోతూ ఉన్నానమ్మా. నేను రాలేకపోయినా కానీ మీ అవసరాలకు అనుగుణంగా కొన్ని సందర్భాలలో మారు వేషంలో కూడా నేను మీ ముందుకు వస్తూ ఉన్నాను. మీ ముందుకు వచ్చి మీకు అన్నీ కూడా మీ అవసరానికి సరిపడా ప్రతి ఒక్కటి కూడా మీకు సమకూరుస్తూ ఉన్నానమ్మా. అలాగే మిమ్మల్ని నేను చాలా జాగ్రత్తగా రక్షించుకుంటూ వస్తూ ఉన్నాను తల్లి. ఇదంతా కూడా ఈ గురు అనుగ్రహంతోనే నీకు ఆశీస్సులు పూర్తిగా లభించబోతున్నాయి.
నీ కష్టాలకు పరిష్కారం చూపలేదనో, నా మీద నువ్వు చాలా కోపంగా ఉన్నట్లుగా కనిపిస్తూ ఉన్నావు తల్లి. నిన్ను చూస్తే నాకదే అనిపిస్తూ ఉంది. నా బాబాకు ఎప్పుడూ కూడా ఎన్నోసార్లు ఈ సమస్యలకు నా కోరికలను తీర్చమని ప్రతిరోజు కూడా నా తండ్రిని నేను అడుగుతూ ఉన్నాను. అయినప్పటికీ కూడా నా మనసులో మాట మనసులోనే ఉండిపోతున్నది. బాబా ఏమీ కూడా చేయడం లేదు, అసలు నన్ను పట్టించుకోవడమే లేదు. అసలు నా వైపు చూస్తున్నారో లేదో కూడా నాకు అర్థం కావడం లేదు. నిద్ర లేచినప్పటి నుండి బాబానే కదా నేను తలుచుకుంటూ ఉన్నాను. ఆ తండ్రికే కదా పూజలు చేసుకుంటూ ఉన్నాను. నా కష్టాలన్నీ కూడా బాబాకే కదా చెప్పుకుంటూ ఉన్నాను. మరి నన్ను ఎందుకు పట్టించుకోవడం లేదని చెప్పి నీ మనసులో ఏదో ఒక అభిప్రాయాన్ని ఏర్పరచుకున్నావులే. అలా ఎప్పుడూ కూడా అనుకోవద్దు తల్లి. ఎందుకంటే ఎప్పటికీ కూడా అనుకోవద్దు నువ్వు అలా. ఏంటి బాబా కోపంగా ఉన్నావా అని చెప్పి నువ్వు నన్ను అడుగుతావేమో, కానీ నాకైతే నా బిడ్డ పైన ఎటువంటి కోపము కానీ క్రోధము కానీ లేదు. కానీ మీకే నా పైన ఎనలేనటువంటి కోపతాపాలను చూపిస్తూ ఉన్నారమ్మా. ఒక తల్లి కానీ తండ్రి కానీ తన బిడ్డల పైన ఎందుకు కోపగించుకుంటారో చెప్పు. ఏదైనా కానీ మీరు మంచి నడవడికలో అలాగే మంచి మార్గంలో వెళ్ళాలనేదే కదా. తన బిడ్డల క్షేమం కోసం మాత్రమే కదా తల్లిదండ్రులు ఆరాటం. వారి పోరాటం కూడా అందుకే కదా బిడ్డ. అంతా కూడా మీకు మంచి బుద్ధిని ఇవ్వాలనో, లేదంటే మిమ్మల్ని మంచి దారిలో నడిపించుకోవాలనో, ఇంకా లేకపోతే మీ తప్పొప్పులను దండించడానికో తల్లిదండ్రులు ఎప్పుడూ కూడా కోప్పడుతూ ఉంటారు. అంతే తప్ప మీపై కోపం అలాగే ప్రేమ లేదని కాదు కదా. కోపమే ఉంటుందని అర్థం కాదు తల్లి. కాబట్టి వాళ్ళని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. అలాగే భగవంతునిని కూడా అర్థం చేసుకోవాల్సి ఉంటుందమ్మా. నా బిడ్డమైనటువంటి నీపై నాకెందుకు కోపం ఉంటుంది చెప్పు. నీ కుటుంబం అంతా కూడా నా బిడ్డలే కదా. ఈ ప్రపంచం అంతా కూడా నా బిడ్డలే కదా బిడ్డ. మరి నా బిడ్డలపై తల్లి కోపం ఎందుకు ఉంటుంది చెప్పు. తల్లి కోపం ఏదైనా కానీ 5 నిమిషాలు మాత్రమే. కొన్నిసార్లు నేను కూడా మిమ్మల్ని తల్లిలా దండిస్తాను, అంతేకాని మీపై కోపంతో కాదు. మీరు చేసేటువంటి పనులపైన కోపంతో. చెడుదారిలో వెళ్ళిపోతే మిమ్మల్ని దండించాల్సి వస్తుంది కాబట్టి ముందుగానే మీకు జాగ్రత్త చెబుతాను. ఆ బాధ్యత నాపై ఉంది. ఒక గురువుగా మీ బాధ్యత నాపై ఉందమ్మా. ఎన్నెన్ని కష్టాలు మీ నెత్తిన తెచ్చుకుంటారో తెలుసా మీరు. నేను నా బిడ్డలకు మంచి చెడులు చెప్పుకుంటూ పెంచుకుంటుంటేనే అప్పుడప్పుడు నాకు తెలియకుండానే ఏదో ఒక విధంగా తప్పు చేసేస్తూనే ఉంటున్నారు. దానివలన ఇంకా ఎక్కువ కష్టం తెచ్చిపెట్టుకుంటూ ఉంటున్నారు. కాబట్టి ఒకవేళ నేను కనుక దండించకపోతే మీ జీవితాన్ని మీరే సర్వనాశనం చేసుకున్న వారవుతారు తల్లి. ఇన్ని కష్టాలు కాదు బిడ్డ, ఇంకా ఎక్కువ కష్టాలను మీరు ఈ పాటికే అనుభవించి ఉంటారు. కాబట్టి నా మనసుకు బాధ అనిపించినా సరే మిమ్మల్ని కొన్నిసార్లు దండించక తప్పడం లేదు. చూడు బిడ్డ, మిమ్మల్ని ఎప్పుడైనా కానీ దండించేటప్పుడు నేను ఎంతగా బాధపడతానో తెలుసా అమ్మా. అంతేకాని నా బిడ్డల్ని నేను ఎప్పుడూ కూడా అనవసరంగా బాధ పెట్టను. ఆ బాధను నేను అనుభవించడానికి సిద్ధంగా ఉంటాను. నా బిడ్డలందరినీ కూడా రక్షించుకోవడమే కదా భగవంతునిగా నా కర్తవ్యం. ఇక నీకు తోడుగా నీడగా నేనెప్పుడూ కూడా తోడుగా ఉంటానని చెప్పి నువ్వు నమ్మి నన్నే అపార్థం చేసుకుంటావా చెప్పు. నువ్వే బాబా, అన్నీ నువ్వే నాకు అని నీ మనస్ఫూర్తిగా నువ్వే అంటావు. మళ్ళీ బాబా అసలు నువ్వు నాతో ఉన్నావా అని అది కూడా నువ్వే అంటావు. చూడు తల్లి, నీ నడవడిక మీదే నీ మాట మీదే నీకు నమ్మకం లేనప్పుడు మరి మంచి ఎలా జరుగుతుంది చెప్పు. ఇప్పుడు కన్నీరు పెట్టుకోవద్దు బిడ్డ. ఇప్పటికైనా సరే నన్ను, నా ప్రేమను అర్థం చేసుకుంటే నాకు అదే చాలు. నువ్వు అర్థం చేసుకున్నావని నేను అనుకుంటున్నానమ్మా. చూడు బిడ్డ, అసలు ఇప్పటికే నువ్వు నీ కన్నీళ్లతో నాకు అభిషేకం చేసేస్తూ ఉంటున్నావు. ఇక చాలు. నీకు నీ పరిస్థితి అలాగే నీ బాధలు ఇక ఇవన్నీ కూడా పక్కన పెట్టు. వీటి గురించి బాధపడవద్దు. నీ దుఃఖాన్ని నేను చూడలేకపోతూ ఉన్నాను తల్లి. నువ్వు ఇలా రోజు బాధపడుతూ కన్నీరు కారుస్తూ ఏదో ఒక విధంగా నీ మనసును కష్టపెట్టుకుంటూ ఉంటే నేను చూస్తూ ఉంటానని అనుకుంటున్నావా బిడ్డ? అసలు నా మనసు ఎంత బాధపడుతుందో నీకు తెలియదు తల్లి. నీకున్నటువంటి కర్మల వలన, దోషాల వలన ఏర్పడినవే. నువ్వు తెచ్చుకున్నవన్నీ కూడా నువ్వు ఎదగకుండా ఉండటానికి కొన్ని నీకు అడ్డుగా కూడా వస్తూ ఉంటాయి. కానీ వాటిని అడ్డుకోవడం ఎవరి తరం కూడా కావడం లేదు. కానీ వాటి ప్రభావం ఎక్కువగా లేకుండా నేను చేయగలిగింది తప్పకుండా నేను చేస్తూనే ఉన్నానమ్మా. ప్రతిరోజు చేస్తూనే ఉన్నాను. అయినప్పటికీ నువ్వు నన్ను అర్థం చేసుకోలేకపోతున్నావు తల్లి. నిన్ను ఆ చెడు కర్మల నుండి బయటపడేస్తూనే ఉంటున్నానమ్మా. ఇది మాత్రం నా బాధ్యతే కదా.
నీ కర్మల వలన నువ్వు అడిగినటువంటి కోరికలు తీరడానికి అంతో ఇంతో ఆలస్యం అవుతూనే ఉంటుంది తల్లి. కాదని నేను చెప్పడం లేదు. ఇప్పటి వరకు ఎంతో కష్టతరమైనటువంటి జీవితాన్ని నువ్వు నీ కుటుంబం అనుభవించారని నాకు బాగా తెలుసమ్మా. ఇక నీ జీవితం ఈ బాధలతో సమస్యలతో నిండిపోయినటువంటి జీవితం. ఈ జీవితం చాలు బిడ్డ. రాబోయే రోజులంతా కూడా సవ్యంగా నీకు అనుకూలంగా మార్చబోతున్నాను బిడ్డ. అన్నింటినీ నీకు అనుకూలంగా మార్చి చూపిస్తాను. అలాగే నువ్వు ఊహించనటువంటి అద్భుతమైన సంఘటన రేపు నీ ఇంట జరిపించబోతున్నాను బిడ్డ. అది కూడా నీ తండ్రి నీ సాయి ఆశీర్వాదంతోనే. ఈ మాటను తప్పకుండా నువ్వు విను. అది కూడా ఈ విషయాన్ని రహస్యంగా ఉంచు. ఎవ్వరితో కూడా పంచుకోవద్దు. అలా చెప్పుకోవడం వల్ల నువ్వనుకున్నటువంటి కార్యాన్ని నువ్వు సాధించలేకపోతూ ఉన్నావు, విజయాన్ని పొందలేకపోతూ ఉన్నావు. కాబట్టి ఎవ్వరికీ కూడా చెప్పకుండా గోప్యంగా ఉంచు. నా నామాన్ని పఠిస్తూ ఉండు. నువ్వు పిలిచే ప్రతిసారి కూడా సాయి సాయి అంటూ ఉంటే నేను ఎంతో ఉప్పొంగిపోతూ ఉంటానమ్మా. నా బిడ్డల పలుకుల కోసం, పిలుపు కోసం పరితపించపోతూ ఉంటాను. గురువులకే గురువైనటువంటి నీ సాయి తండ్రి ఎప్పుడూ కూడా నీకు తోడుగా ఉంటాడని నీకు తెలియదా చెప్పు? నీ పిలుపుకు నేను బానిసనని కూడా నీకు తెలియదా? తెలుసు కదా. గతంలో జరిగినటువంటి చేదు విషయాలన్నీ కూడా ఇప్పుడే ఈ క్షణమే పూర్తిగా మరిచిపోతానని నాకు మాట ఇవ్వు బిడ్డ. నీ కుటుంబానికి కూడా నువ్వే ధైర్యం చెప్పాలి. కాబట్టి నువ్వు వారికి ధైర్యం చెబితేనే వారికి కూడా నువ్వు ఉన్నావనేటువంటి ధైర్యం ఉంటుంది. ఇక నీ మనసుకు అలాగే నీకు వాటిల్లినటువంటి కష్టమంతా కూడా దూరం చేస్తాను బిడ్డ. నీ జీవితాన్ని సక్రమంగా ఉంచుకో. నువ్వు కోరినటువంటి కోరికలు తీర్చడం, నిన్ను ఆనందంగా ఉంచడం ఇవన్నీ కూడా నా బాధ్యతలే. జరిగినటువంటి అన్యాయాలు, అపార్థాలు, బాధలు ఏదో జరిగిపోయాయమ్మా. దాన్ని ఇక మనం తిరిగి మరలా సరిదిద్ది మార్చలేం కదా. అలాగే నువ్వు అదే పనిగా జరిగిపోయిన వాటి గురించి ఆలోచిస్తూ మనసు పాడు చేసుకోవద్దు. అతి త్వరలోనే ఒక కొత్త జీవితాన్ని నీకు అందించబోతూ ఉన్నాను బిడ్డ. చూడు బిడ్డ, నమ్మకంతో ఉండు. అన్నీ కూడా నేను నీకు తప్పకుండా నీ గురించి చూసుకోవాలని అనుకుంటూ ఉన్నానమ్మా. నా బిడ్డలు ఎప్పుడూ కూడా అయోమయంలో, అంధకారంలో ఉండటం నాకు నచ్చదు. నేను చెప్పే మాటలను అర్థం చేసుకుని జీవితాన్ని నువ్వు ఆనందమయం చేసుకోవాలనేదే నా తపన కూడా. అలా కాకుండా జరిగిపోయినటువంటి నష్టాన్ని, కష్టాలను తలుచుకుంటూ అలాగే కూర్చొని ఉంటే నువ్వు ఏం చేయగలవు చెప్పు? నేను ప్రతిరోజు కూడా నా సందేశాలను నీకెందుకు పంపిస్తున్నానో చెప్పు? వాటి ద్వారా అయినా సరే నువ్వు ఏదో ఒక విధంగా కొన్ని విషయాలను తెలుసుకుని ధైర్యంగా ఉంటావనే కదా బిడ్డ. కానీ నువ్వు మాత్రం బాధపడుతూనే ఉంటున్నావు. నేను ఎన్నిసార్లు చెప్పాను కదా బిడ్డా, నీ కష్టాలను నువ్వు మర్చిపో. ఎప్పుడు బాధ వచ్చినా చిరునవ్వుతో కష్టాలన్నింటినీ కూడా ఓపికగా, కాస్త శ్రద్ధ సబూరితో ఓపిక పట్టి చూడు. కష్టాలను ఆహ్వానించు. ఇక అవన్నీ కూడా నా కాళ్ళ దగ్గర విడిచిపెట్టి వెళ్ళిపో. నీకు ఏదైతే కావాలో, ఎప్పుడు ఏది అందించాలో అన్నీ కూడా నేను చూసుకుంటాను బిడ్డ. ఇన్నిసార్లు చెప్పానమ్మా. ఇక అన్నిటికీ కూడా సరే బాబా అని అనుకుంటూ మరలా వెంటనే బాధపడుతూ కూర్చుంటున్నావు. అలాగే నువ్వే వాటిని మరిచిపోవాలి. నా మీద భక్తిని ఇంకాస్త పెంచుకోవాల్సి ఉంటుంది. నా పాదాల దగ్గర పూర్తిగా శరణాగతి అవ్వు. నీ సమస్యలన్నింటినీ కూడా నా పాదాల దగ్గర విడిచిపెట్టి వెళ్ళిపో. ఎలాంటి భయాలు, దుఃఖాలు నీకు అవసరం లేదు. ఈ విషయాన్ని తప్పకుండా నువ్వు గుర్తించుకునే తీరాలి. నీ బాబా చేసే అద్భుతాలను నువ్వు ముందు ముందు రోజుల్లో ఇంకా ఎక్కువగా చూడగలుగుతావు బిడ్డ. చూడగలుగుతావని నీకు నేను మాట ఇస్తున్నానమ్మా. మంచి శుభవార్త చెబుతాను. శ్రద్ధగా విను తల్లి. నా బంగారు బిడ్డకు తగినటువంటి జీవిత భాగస్వామిని కూడా అతి త్వరలోనే తీసుకురాబోతూ ఉన్నాను. ఇక నీ జీవితం కొత్తగా ఆనందమయం కాబోతూ ఉంది. ఇక నీవు ఎలాంటి దిగులు పెట్టుకోకుండా సంతోషంగా నీ జీవిత భాగస్వామితో నీ జీవితాన్ని ఆనందమయం చేసుకోబోతున్నా. నీ ఇంట్లో ఒక అద్భుతమైనటువంటి కార్యం కూడా జరగబోతూ ఉంది. మంచి విషయమైతే కుటుంబ సభ్యులందరూ కలిసి మిఠాయిలను సిద్ధం చేసుకొని మరీ ఆనందంగా ఉండేటువంటి క్షణం అది. ఎన్ని కష్టాలు వచ్చినా ధైర్యంతో నిలబడ్డావు కదా.
ముందు ముందు రోజుల్లో ఇలాంటి చిన్న చిన్న కష్టాలు వచ్చినా కానీ ధైర్యంగా నువ్వు నిలబడతావని ఈ బాబా ఎప్పుడూ కూడా ఎదురు చూస్తూ ఉంటాడు. ఎప్పుడు నువ్వు మంచి ఆలోచనలు చేస్తావు కాబట్టి భగవంతుని యొక్క అనుగ్రహం కూడా నీపై నిండుగా ఉంటుందమ్మా. నువ్వు బాబాపై భారం వేసి ధైర్యంగా ఉండు బిడ్డ, మిగతావి నేను చూసుకుంటాను అని ఈరోజు ఈ విధంగా బాబాగారు తన సందేశాన్ని తన బిడ్డలకు అందించారండి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు బాబాగారి సందేశం కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మరింతమంది మన బాబాగారి బిడ్డలకైతే ఈ సందేశాన్ని షేర్ చేయండి. మొదటిసారిగా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మరొక బాబాగారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు ఓం సాయిరామ్.